థర్డ్ బిట్ ప్రోజ్ ఎల్ఏక్యూ పితృసేవాపరః శ్రవణకుమారః. సో ఈ లెసన్ ఎల్ఏక్యూలు మీరు ఎలా గుర్తుపెట్టాలంటే పితృసేవాపరః శ్రవణకుమారః అంటే శ్రవణకుమారః, దశరథ శ్రవణకుమారయోహో అనేది దశరథ అని వస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇంకా లెసన్లోకి వెళ్ళిపోతే కవి పరిచయం, పోయిట్ ఇంట్రడక్షన్. పితృసేవాపరః శ్రవణకుమారః అను పాఠం శ్రీ చారుదేవ శాస్త్రి గారు రచించిన సాహిత్య సుధా అను గ్రంథం నుండి గ్రహించబడింది. ప్రస్తుత పాఠం నా శ్రవణకుమారుడు తల్లిదండ్రులను సేవించిన విధము మరియు దశరథ మహారాజు పొందిన శాపము వివరించబడినాయి. సో లెసన్లోకి వెళ్ళిపోతే దశరథుడు శ్రవణకుమారుని బాణంతో కొట్టుట, ఇలా సైడ్ హెడ్డింగ్స్ పెడుతూ మీరు రాయాలన్నమాట. సూర్యవంశ రాజైన దశరథ మహారాజు ఒకసారి తన రాజ్యంలో మునుల యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకొనుటకు రాత్రి సమయంలో సరయూ నదీ తీరం వెంట అడవిలో వెళ్తూ ఉంటారు. ఇంకా దశరథ మహారాజు వారికి ఒక శబ్దం వినిపిస్తుంది. దశరథ మహారాజు ఏమనుకుంటారంటే ఏనుగు నీళ్ళలోకి దిగినదనుకొని దాన్ని చంపుటకు ఆ శబ్దం వచ్చిన వైపుకు దశరథ మహారాజు బాణం వేస్తారు. ఆ బాణం ఒక బాబుకు తగిలి ఆ బాబు ఓ తండ్రి ఓ తల్లి అని అరుస్తూ నేల మీద పడతారు. ఆ కేకలు ఆ సౌండ్స్ విన్న దశరథ మహారాజు అక్కడికి వెళ్ళి ఎవరివి నానా నువ్వు అని అడుగుతారు. నేను శ్రవణకుమారుడు అన్న పేరు నాది అని ఆ అబ్బాయి చెప్తాడనమాట. ఇంకా దశరథ మహారాజు ఆ దెబ్బకు నేలకూలిన శ్రవణుడితో దశరథ మహారాజు ఇలా అంటారు, ఆ దశరథ మహారాజుతో ఆ శ్రవణకుమారుడు నేలకూలి దశరథ మహారాజుతో ఇలా అంటాడనమాట, మా తల్లిదండ్రులకు నీళ్లు ఇవ్వడానికై నది దగ్గరికి వచ్చాను మహారాజా, నేను ఇప్పుడు చనిపోతాను, నా చావును గురించి నాకు ఎలాంటి బాధ లేదు, నేనేం బాధపడట్లేదు, నా తల్లిదండ్రుల ముసలి వాళ్ళు పైగా గుడ్డివారు, నా తల్లిదండ్రులు మంచినీటికి ఎదురు చూస్తున్నారు, వాళ్ళకు బాగా దాహంగా ఉంది, మీరు వెంటనే వెళ్ళి వారికి నీరందించి ఈ వార్త చెప్పి వాళ్ళను ఓదార్చండి అని నా శరీరం నుండి బాణం తీయండి అని అడుగుతాడనమాట శ్రవణకుమారుడు. అప్పుడు దశరథ మహారాజు ఆ బాణం తీయగానే ఆ అబ్బాయి శ్రవణకుమారుడు చనిపోతాడు. అంతటా దశరథ మహారాజు బ్రహ్మహత్యా పాతకం చేసినందుకు తనను తాను చాలా నిందించుకుంటాడు, చాలా బాధపడతాడు. ఇంకా శ్రవణకుమారుని తల్లిదండ్రుల వద్దకు వెళ్తారు. వెళ్ళేసి తమ కుమారుడు వచ్చాడని ఆ దశరథ మహారాజు అనుకోరు, వాళ్ళ కుమారుడు వచ్చాడు అనుకొని, తండ్రి కుమారా ఎందుకింత ఆలస్యం చేశావు, ఇంత సమయం ఎందుకయింది, నీటిని త్వరగా ఇవ్వు, మా ప్రాణాలు నీతోనే ఉన్నాయి, నువ్వు వెళ్ళావు కాబట్టి మా ధ్యాస అంతా నీ మీదే ఉంది, మాట్లాడవేమిటి, ఇంత మాట్లాడుతున్నాము, నువ్వు కనీసం పలకవేంటి అని ఆ తల్లిదండ్రులు అంటారు. అప్పుడు దశరథ మహారాజు, ఓ తపోధనులారా, నేను శ్రవణుడను కాను, అతనిని చంపిన పాపాత్ముడైన దశరథుడను, ఏనుగు అనుకొని పొరపాటున మీ బాబు వైపుకు బాణం సంధించాను, ఈ మంచినీళ్ళని తీసుకొని మీరు నన్ను క్షమించండి, క్షమ మహాత్ములకు అలంకారం కదా అని అంటాడనమాట. జరిగిన దానికి బాధపడవద్దు, నేను పుత్రుడి వల్ల మీకు సేవ చేసుకుంటాను, నా ప్రాణం ఉన్నంత వరకు మీ ఆజ్ఞను శిరసావహిస్తానని దశరథ మహారాజు చెప్తారు. ఇంకా శ్రవణకుమారుడి తల్లిదండ్రులు ఆ మరణ వార్త విని వృద్ధ దంపతులు చాలా దుఃఖిస్తారు. దశరథుడు వారిని చనిపోయిన శ్రవణకుమారుడి దేహం దగ్గరికి తీసుకెళ్తారు. జ్ఞానవంతులైన వాళ్ళిద్దరూ అప్పుడు జ్ఞానం కోల్పోతారు. ఏమి చేయాలో వాళ్ళకు అస్సలు దోచదు. ఒకవైపు జనసంచారం లేని అడవి, ఫారెస్ట్, వాళ్ళకా చూపు లేదు, వాళ్ళకున్నది ఒక్కడే ఒక కుమారుడు, అతను చనిపోయాడు. వీటన్నిటినీ దలుచుకొని వాళ్ళు, ఓ కుమారా, చూపులేని మాకు చేతికర్ర వంటి వాడివి నువ్వు, మమ్మల్ని ఎందుకు విడిచి వెళ్ళిపోయినావు, మాకెందుకు నమస్కరించుటలేదు, మాతో ఎందుకు మాట్లాడుటలేదు, నేల మీద ఎందుకు పడుకున్నావు నాన్న, నీకు కోపం వచ్చిందా, ఎందుకు కోపం వచ్చింది, మాతో ఎందుకు మాట్లాడట్లేదు, మమ్మల్ని ఎందుకు కౌగిలించుకోవట్లేదు, మాకు అసలు సమాధానం ఎందుకు చెప్పట్లేదు నువ్వని వాళ్ళ అమ్మ నాన్న చాలా బాధపడతారు. ఇంకా వాళ్ళకు కళ్ళు ఉండవు, గుడ్డివారు, అందులో అది రాత్రి సమయం, అడవి, అందులో ఎవ్వరూ ఉండరు అక్కడ అడవిలో. వాళ్ళు ఇంకా అసలు ఎంతలా అంటే అంతలా ఏడుస్తారు. ఇక మళ్ళీ ఎప్పుడూ అర్ధరాత్రి సమయంలో నిన్ను మంచినీటికై పంపించం నాన్న, మాకెంత దాహం వేసినా మేము అలానే భరిస్తాం అని ఇంకా అసలు ఎంత దుఃఖిస్తారో అంత దుఃఖిస్తారు. అంతటా దశరథునితో ఓదార్చబడిన ఆ వృద్ధ దంపతులు, ఓ రాజా,
మాకున్న ఒక్కగానొక్క కుమారుని నువ్వు చంపావు, కనుక నీవు కూడా మా వలె పుత్రశోకంతో మరణిస్తావు, పుత్రుని తలుచుకొని మరణిస్తావు లాస్ట్ సమయంలో అని అంటారనమాట. తెలియక చంపావు గనక బ్రహ్మహత్యా పాపము రాదు అని దశరథునితో పలికి వారు అగ్ని ప్రవేశం చేసి వాళ్ళు కూడా స్వర్గం చేరుతారు. శ్రవణకుమారుడి తండ్రి మాటలను దశరథుడు నిద్రలో ఉన్న మెలకువతో ఉన్న ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండేవారనమాట. తన కుమారుడైన శ్రీరాముడు అడవికి వెళ్ళే సమయంలో శ్రవణకుమారుడి తండ్రి పెట్టిన శాపం ఫలించి దశరథ మహారాజు పుత్రుడిపై ఉన్న ప్రేమతో దుఃఖించి మరణిస్తారు. చూడండి లెసన్ నీతి, తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా పనిని చేస్తే వారెంతటి వారైనను తగిన సమయంలో తప్పక ఆ పని యొక్క ఫలితాన్ని పొందవలసి ఉంటుంది అనే నీతి ఈ పాఠం ద్వారా మనకి తెలుస్తుంది. ఓకేనా? సో ఇది తెలుగులో. మీకు ఒక్కసారి సంస్కృత సెంటెన్స్ చెప్తాను, వినండి. రాజన్ శ్రవణోస్మి నామ్నా, క్షమాహి మహాత్మానం భూషణం, పుత్రవద్ అహం యువాం సేవిష్యే, కథం వా నౌ ప్రతివచనం న దదాసి, పుత్రశోకేన కాలం కరిష్యసి. ఓకేనా? సో ఇక్కడ శ్రవణకుమార దశరథ శ్రవణకుమారయో, శ్రవణకుమార అని వస్తే ఈ లెసన్ మీరు ఐడెంటిఫై గుర్తుపట్టి చేసి రాసేసుకోవాలి. ఓకేనా? సో ఇది పోయిట్ ఇంట్రడక్షన్. ఇంకా లెసన్లోకి వెళ్తే ఓకేనా, ఇంగ్లీష్లో స్టోరీ రాసేవాళ్ళు, తెలుగులో స్టోరీ రాసే వాళ్ళకి నేను ఆల్రెడీ స్టోరీ అక్కడ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాను. సో ఇది ఇంగ్లీష్లో రాసే వాళ్ళకు స్టోరీ. చక్కటి లెసన్ దశరథ మహారాజుది, శ్రవణకుమారుడు అనే చిన్న అబ్బాయిది. సో మీరు ఈజీగా రాసేయచ్చు. ఓకేనా? ఓకేనా? మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఒక లైక్ చేయండి, ప్రతి వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కంపల్సరీ అన్ని లెసన్స్ చక్కగా చదవండి అండ్ ఎగ్జామ్లో చక్కగా ప్రజెంట్ చేయండి. పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలనేది కూడా నేను వీడియో పెట్టాను, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి, అది కూడా చూడండి. పేపర్ ప్రజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ సాంస్క్రిట్లో. ఓకేనా? పితృసేవాపరః శ్రవణకుమారः లెసన్ కంప్లీటెడ్.